నమస్తే బహుజన న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా గన్యచక్రు తండా గ్రామ శివారులో నల్లబోడు తండాకు చెందిన బాధావత్నంత అనే రైతుకు 4 ఎకరాల మొక్కజొన్న పంట విద్యుత్ ఘాతంతో దగ్ధమైంది. ఇక మంగళవారం సాయంత్రం విరిచిన గాలులకు విద్యుత్ వైర్లు 2 ఆనుకొని ఏర్పడిన మంటలతో మొక్కజొన్న పంట దగ్ధమైనట్లు రైతు నంద తెలిపారు. ఈ విషయం గురించి రామ్ సింగ్ తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భోజా నాయక్ గ్రామ్ మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే మురళీ నాయక్ చరవాణి ద్వారా తెలియజేయడంలో ఇంత విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంఘటన స్థలానికి చేరుకుని దగ్ధమైన పంటను పరిశీలించారు. అనంతరం రైతు నందతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడుతూ అధైర్యపడొద్దని తనను ఆదుకుంటామని భరోసానిచ్చారు. వడగండ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటానని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ రైతులకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో గూడూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టి వెంకన్న, గొల్లపల్లి మాజీ ఎంపీటీసీ వీరస్వామి, గుండెంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీకటి శ్రీనివాస్, గుండెంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలు నాయక్, తేజావత్, రామ్ సింగ్ తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ భోజీ నాయక్, రామ్ సింగ్ తండా గ్రామ మాజీ సర్పంచ్ మంగిలాల్ నాయక్, సురేష్ నాయక్, భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికి అండగా ఉండుకుంటూ వారికి కొంత ఆర్థిక సాయం కూడా ఇప్పిద్దామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎండాకాలం మనం కూడా ఇళ్లలో వైరింగ్ ఏదున్నా కూడా చాలా జాగ్రత్తగా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే లూజ్ కనెక్షన్ వల్ల కొంచెం రవ్వలు వచ్చేసి పక్కనే ఉన్నటువంటి ఏదైనా చొప్పలు కాలి ఇల్లు కాలిపోయే ప్రమాదం ఉంది. మనకు వచ్చే ఎండాకాలం ఇది ఎండాకాలంలో ఈసారి 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఎప్పుడు లేనంత విధంగా ఈసారి ఎండ తీవ్రత ఉంటుంది. కాబట్టి నేను అందరినీ కోరుతా ఉన్నా, ఎందుకంటే కొంచెం గుండెంగ మండలమే గూడూరు మండలం ఉన్నటువంటి గుండెంగ మండలం కడు పేద మండలంలో గ్రామ పంచాయతీ. ఈ గుండెంగ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 56 గ్రామాలలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కోరుతా ఉన్నా, కరెంటు షార్ట్ సర్క్యూట్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదున్నాడే కరెంట్ డిపార్ట్మెంట్ పిలిపించుకొని మీరు మీటర్లు పెట్టుకొని లూజ్ కనెక్షన్స్, లూజ్ కాంటాక్ట్ లేకుండా మీ ప్రాణాలు, మీ ఆస్తి నష్టం కాపాడుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్తూ, ఇదే విధంగా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను కరెంట్ డిపార్ట్మెంట్ డిఈ గారితో మాట్లాడి ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పేసి నిర్ధారణ చేస్తే కొంచెం ఆర్థికంగా ఏదైనా కరెంట్ డిపార్ట్మెంట్ని రావచ్చు అనే ఒక సంకేతం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడదాం. అదేవిధంగా నంద్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.